జగిత్యాల జిల్లా మేడిపల్లి గోవిందారం ఆర్ఎండ్బి రోడ్డును కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి 20 కోట్ల నిధులతో డబుల్ రోడ్ నిర్మాణం కోసం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిధులు తీసుకుని వచ్చిన పనులు ప్రారంభించకపోవడంపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందారం సర్పంచ్ కరెంట్ల మధుకర్ మరియు మేడిపల్లి బీజేపీ మండల నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా ప్రజావాణిలో మేడిపల్లి బీజేపీ అధ్యక్షులు ముంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఆర్ఎఫ్ రోడ్డు పనులు ప్రారంభించాలని అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు। మేడిపల్లి మండల కేంద్రం నుంచి ఈరోజు గోవిందారం వరకు 20 కోట్ల రూపాయలతో ఈరోజు ఆర్ఎన్బి పరిధిలోని రోడ్డుని డబల్ రోడ్ చేయడం కోసం గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు గత సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం జరిగింది। ఈ నిధులు తీసుకొచ్చి నిధులు రెడీగా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎమ్మెల్యే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ పనులు ప్రారంభించకపోవడానికి అలసత్వం వహిస్తూ ఈరోజు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు। మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు మీరు ఈ 20 కోట్ల నిధులను వెంటనే పనులు ప్రారంభించండి। అగ్రిమెంట్ కూడా అయింది, కాంట్రాక్టర్ కూడా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు పనులను ఆపడం లోపల ఆంతర్యం ఏమిటో ఈరోజు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం। మీరు ఒకవేళ పనులు ప్రారంభించకపోతే ఒక వారం రోజుల లోపల పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైపు నుండి ప్రజలను జాగృతం చేస్తూ ప్రజలతో ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఈరోజు ఈ 20 కోట్ల రూపాయలు కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నిధుల నుండి వచ్చినాయి। ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి పేరు వస్తుందని చెప్పి